ప్రపంచంలో ఎన్నో వినాయకుని ఆలయాలున్నాయి. కానీ ఒక వినాయకుడు తన ప్రతిమని అలా పెరుగుతూ ఎప్పటికీ ఎండిపోని బావిలో కూర్చొని అబద్ధం చెప్పిన వారి జీవితాలను వణికిస్తున్నాడంటే ఇది సాధారణ ఆలయం కాదు. ఇది కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం. సత్యం, న్యాయం, భక్తి మూడు కలిసిన పవిత్ర క్షేత్రం. ఈ నెల వినాయక చవితి సందర్భంగా మనం ఇలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వినాయకుని ఆలయాల గురించి, వాటి విశేషాలను గురించి తెలుసుకుందాం. వేల ఏళ్ల క్రితం చోళ వంశరాజు కాలంలో కాణిపాకం అనే గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. ఒకడు అంధుడు, ఒకడు మూగవాడు, ఇంకొకడు చెవిటివాడు. వారు ప్రతిరోజు పొలాల్లో కష్టపడుతుండేవారు. ఒక వేసవి కాలంలో పొలంలో నీరు లేక పంట ఎండిపోతోంది. అన్నదమ్ములు ముగ్గురు కలిసి ఒక బావి త్రవ్వాలని నిర్ణయించుకున్నారట. తవ్వుతుంటే ఒకసారిగా ఆ కర్రకు ఏదో గట్టి వస్తువు తగిలింది. కాస్త లోతుగా తవ్వగానే ఆ వస్తువు నుంచి రక్తం పొంగి వచ్చిందట. ఆ రక్తం బావి నీటిలో కలుస్తూనే ఒక అద్భుతం జరిగింది. ఆ అంధుడికి చూపు వచ్చింది. మూగవాడు మాట్లాడడం ప్రారంభించాడు. అలానే చెవిటివాడికి వినికిడి వచ్చింది. వారు ముగ్గురు ఆశ్చర్యపోయి చూస్తుండగా అది ఒక రాయి కాదు, స్వయంభూ వినాయక విగ్రహం అని వారికి తెలిసింది. ఆ రోజు నుంచి ఆయనను వరసిద్ధి వినాయకుడిగా పూజించడం మొదలుపెట్టారు. ఆ విగ్రహం అప్పటి నుంచి ఎప్పుడూ బావిలో అలా నీటిలోనే ఉంటుంది. ఆ బావి ఎప్పటికీ ఎండిపోదు. శాస్త్రవేత్తలు కూడా ఆ నీటి మూలాన్ని ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. మరొక అద్భుతం ఏంటంటే ఆ విగ్రహం ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా పెరుగుతూనే ఉందట. పాతకాలంలో తయారు చేసిన బంగారం, వెండి కవచాలు కానీ, ఏదైనా ఆభరణాలు కానీ ఇప్పుడు సరిపోవని చెబుతూ ఉంటారు భక్తులు. అందుకే ఈ గణపతిని జీవ గణపతి అని పిలుస్తారు. ఇక్కడ ప్రజల్లో ఏదన్నా కుటుంబాల్లో కానీ, గ్రామాల్లో కానీ ఒకరికొకరికి తగాదాలు వచ్చినా కూడా ఇక్కడ తీర్చబడతాయని చెబుతారు. అక్కడ కోనేటిలో స్నానం చేసి వినాయకుడి ముందు ప్రమాణం చేస్తే అదే అబద్ధం చెప్పారంటే 21 రోజుల్లో తప్పక వారికి శిక్ష పడుతుందని నమ్మకం. అందుకే ఇక్కడ అబద్ధం చెప్పడానికి ఎవరికీ ధైర్యం చాలదు. ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా ఘనంగా వినాయక చవితి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడి వినాయకుడిని దర్శిస్తే మనకు అడ్డంకులు తొలగిపోతాయి. ఏదైనా అన్యాయం ఎదురైతే న్యాయం పొందుతారని ప్రజల విశ్వాసం. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది, నిజాయితీ ఎప్పుడూ రక్షించబడుతుంది. అదే సందేశం మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి అందరికీ అందిస్తున్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా మీరు కూడా ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి మీ కోరికలను స్వామి వద్ద అర్పించండి. అడ్డంకులను తొలగించేవాడు, సత్యాన్ని కాపాడేవాడు వినాయకుడు ఒక్కడే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి జై. అలానే ఈ కాణిపాకం వినాయక స్వామి దేవాలయానికి వెళ్ళాలంటే తిరుపతి నుంచి మనకు ఎప్పటికప్పుడు బస్సు సర్వీసులు ఉన్నాయి. తిరుపతి నుంచి సుమారు 70-75 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం అన్నది ఉంది. మనకు కారు లేదా బస్సు అయితే 1.5 గంటల నుంచి 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. అలానే ఇక్కడ దగ్గర రైల్వే స్టేషన్ రేణిగుంట రైల్వే జంక్షన్ ఉంది, తిరుపతి రైల్వే స్టేషన్ ఉంది, రేణిగుంట విమానాశ్రయం కూడా ఉంది. ఇక్కడ ఎక్కువగా వచ్చే భక్తులు మొదట తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించి తర్వాత కాణిపాకం దేవాలయాన్ని దర్శిస్తూ ఉంటారు. మరిన్ని మంచి దేవాలయాల విశేషాల కోసం మన ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.